హ్యావ్యూర్స్. మామూలుగా రీసెంట్ టైమ్స్లో బస్సు కండక్టర్, బస్సు డ్రైవర్ మీద కొంతమంది దాడులు చేస్తే మనమే అది పెద్ద తప్పు, అలా చేస్తారని చెప్పేసి గట్టిగా మాట్లాడి వీడియోలు కూడా ఇచ్చాం. మీరు కూడా సపోర్ట్ చేశారు. అయితే ఇప్పుడు షాద్నగర్ నుంచి హైదరాబాద్కి బస్సులు, అరే పావు గంట అయింది, అరగంట అయింది, గంట బస్సులు వేసారని చెప్పేసి అక్కడ ఉన్న అతను ఎంక్వైరీదారులు అడుగున్నాడు. వస్తాయి అదే ఇదే అని ఏదో చెప్పినట్టు. ఇతను వచ్చేసి మరి గొడవకు దిగాడో బూతులు తిట్టుకున్నాడో మనకు తెలియదు, కానీ అతను ఎంతసేపు ఇదే చెప్తున్నారని చెప్పేసి అంటాం ఏదో చేసినట్టున్నాడు. ఇందా అన్నాను కదా, మరి బూతులు తిట్టాడో మరి ఏం చేయాలో మనకు తెలియదండి అని అక్కడ ఉన్నటువంటి డ్యూటీలో ఉన్న డ్రైవర్లు, కంట్రోల్ వచ్చి అతను కొట్టేశారు. చుట్టుపక్కల ఉన్న ప్రయాణికులు కొంతమంది వీడియోలు తీశారు. ఆల్రెడీ మొత్తం వైరల్ అవుతుంది. వాళ్ళు తిట్టుకుంది, నెట్టుకున్నది ఇవి మనకు కనిపించలే, బట్ అతను అందరూ కొడుతున్నది కనిపించింది. అందరూ కొడుతున్న వాళ్ళు ఎవరంటే ఆర్టీసీ స్టాఫ్, డ్రైవర్లు, కండక్టర్లు. బట్ అక్కడున్న వాళ్ళు ఏం చెప్తున్నారు, అతను బూతులేం తిట్టలేదు, బస్సు ఎంతసేపు నుంచి మేము ఎదురు చూస్తున్నాం, బస్సు రావటం అదేంటి వస్తుంది అన్నారు, ఇంకెంతసేపు వచ్చింది, హైదరాబాద్ కూడా బస్సు లేకపోతే ఎట్లా ఏంటని చెప్పేసి అన్నాడు తప్ప వేరేది కాదు, అతను బూతులు మాట్లాడలేదు అంటారు. బట్ అక్కడున్న వాళ్ళు అతను మిస్బిహేవ్ చేశాడు అందుకే పట్టాల్సి వచ్చిందని అక్కడున్న స్టాఫ్ అంటారు. అలాంటిది ఏమి లేదు, కావాలంటే వీడియోలు చూడని చెప్పేసి వాళ్ళు అంటారు. సో అంతే నేను చెప్పేది ఏంటంటే, కస్టమర్ దేవుడు, అలాగే బస్సులో ప్రయాణికుడు అన్నవాడు దేవుడే. ఇప్పటికీ మీరేమనుకోవద్దు, నేను అబ్జర్వ్ చేసినా చెప్తున్నా, తెలంగాణలో ఆర్టీసీ సంబంధించి చాలా చోట్ల ఎంత అధ్వానంగా అంటే అంత అధ్వానంగా ఉంటుంది. ఆ బస్ స్టేషన్ కానీ, బస్ డిపోలు కానీ, అక్కడ ప్రొవైడ్ సర్వీస్ కానీ ఘోరం అన్నమాట. మరి ఎందుకు ఎంత దారుణారో నాకు అర్థం కావట్లేదు. అధికారులు కానీ పాలకులు కానీ ప్రక్షాళన చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఈ టీజీఎస్ ఆర్టీసీ లేదా టీజీ ఆర్టీసీ మార్చారు పేరు రీసెంట్గా అది. బట్ ప్రయాణికుడు పడతామంటే చాలా చాలా తప్పు.